ఈ శోభాయాత్ర మరియు రంజాన్ సందర్భం పురస్కరించుకొని హిందూ ముస్లింకి అందరినీ పెద్ద మనుషులను పిలిపించి పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ పీస్ మీటింగ్లోనే అందరికీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇంకా ముందు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఇది ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఏదన్నా వాళ్ళకు దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్కి నోటీస్ తీసుకురండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బోత్ గ్రూప్స్ హిందూ ముస్లిమ్స్కి చెప్పడం జరిగింది. రేపు జరగబోయే శివాజీ శోభాయాత్ర మరియు నెక్స్ట్ మంత్లో మనకున్న రంజాన్ సందర్భంగా పీస్ కమిటీ ఆర్గనైజ్ జరిగింది పల్మేర్ టౌన్లో. దానికి ఇరు వర్గాల పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది, ఏమన్నా ఇష్యూ అయితే ఇమ్మీడియట్గా పోలీస్ డిస్ట్రిక్ట్కి మాత్రమే తీసుకురావాలి, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చట్టానికి చేతిలో తీసుకోకూడదని చెప్పి. ఎందుకంటే కొంతమంది యూత్ ఓవర్ యాక్టివ్గా ప్రోయాక్టివ్గా చేసే పనులు కావచ్చు, లేదంటే కొంతమంది వాంటెడ్గా ఏదైనా చిన్న ఇష్యూని కూడా అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఏది ఉన్నా కానీ పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ఎనీ అన్వార్డ్ ఇన్సిడెంట్స్, అది అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా కొంతమంది ఫార్వర్డ్ చేస్తుంటారు, అటువంటిది ఎటువంటి ఫార్వర్డ్ చేసినా వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ శోభాయాత్ర మరియు రంజాన్ సందర్భం పురస్కరించుకొని హిందూ ముస్లింకి అందరినీ పెద్ద మనుషులను పిలిపించి పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ పీస్ మీటింగ్లోనే అందరికీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇంకా ముందు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఇది ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఏదన్నా వాళ్ళకు దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్కి నోటీస్ తీసుకురండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బోత్ గ్రూప్స్ హిందూ ముస్లిమ్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫుల్గా పోలీస్కి కోఆపరేట్ చేసి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఇష్యూ జరిగితే యాక్షన్ తీసుకునే పోలీసు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా తీసుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పటికీ మీరే చూసింటారు, వినింటారు, చాలా చోట్ల మనకు ఈ ఇష్యూస్ వచ్చినాయి. వర్గాల మధ్య కావచ్చు, మతాలు కావచ్చు, అది ఉంటే కదా పెద్దలు మీరు అంటే మీకు అదే పని ఎందుకు పిలిపించినా, మీరు చెప్తే మీ కింద వాళ్ళు వినాల, అప్పుడే మీకు పెద్దరికం. అది రాను కొంచెం తగ్గుతుంది. ఇన్ కేస్ మేము ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా మీరు మాకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు, అంతా కలిసి మెలిసి ఉండేవాళ్ళం. ఈ రోజు కొట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఒకరితో ఒకరికి అవసరం ఉంది, పని ఉంది, కలిసిమెలిసి ఉండాలి. మనం ఎప్పుడో ఒకసారి జరిగిందని చెప్పి ఇంకెల్లకాలం మాట్లాడకుండా అయితే ఉండం కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ తప్పు అవతల వారిని అని మనకు అనిపించినా మన వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టాలా. ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకునే పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకు ఇప్పుడు నిన్న ఒక ఇష్యూ జరిగింది మదనపల్లిలో, మేము తగిన విధంగా ఖచ్చితంగా వాళ్ళకి చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్తున్నాం. అయినా కానీ కొంతమంది దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి అడ్వాంటేజ్ తీసేసుకొని వానికి సంబంధమే లేదు వస్తారు, ఊరికే అట్లా కొద్దిసేపు పరిచేసి వెళ్ళిపోతారు. దానికి ఏమైంది, ఇప్పుడు కేసు కట్టడం జరిగింది. అట్లా ఈ విధంగా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళ పైన బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, కానీ దానికి సంబంధమే లేదు. కొంతమంది ఏదో వాళ్ళు ఒప్పుకున్నవి పక్కనుండే వాళ్ళు ఒప్పుకోనియట్లేదు, రెచ్చగొట్టేస్తున్నారు. కొంతమందికి ఎట్లా అంటే గుంపులో వచ్చేసరికి ధైర్యం వస్తుంది,
మామూలుగా వాడికి ఏం మాట్లాడేకి రాదు. గుంపులో ఉంటే ఊరికి వెనక నుంచి కేకలేసేకి అల్లరి చేసేకి ధైర్యం వస్తుంది. ఆ ఛాన్స్ ఎవరు ఇవ్వద్దండి మీరు. అర్థమైందా? ఎందుకు? వాడు ఏదో చేస్తాడు, వాడు ఉన్నట్టుండి అల్లరి చేస్తాడు, ప్రొవోక్ చేస్తాడు, రాయేస్తాడు, ఉన్నట్టుండి రాయేస్తాడు వెనక నుంచి. అది తగిలింది అనుకో, మనం ఏమవుతాం? వాళ్ళు రాయేశారు అని చెప్పి ఈ పక్క వాళ్ళు రియాక్ట్ అవుతారు. అట్లాంటి ఇష్యూనే కావాలా కొంతమందికి. అర్థమైంది? అట్లాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా, అదే వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఇష్యూ జరిగితే యాక్షన్ తీసుకునే పోలీసు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా తీసుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పటికీ మీరే చూసింటారు, వినింటారు, చాలా చోట్ల మనకు ఈ ఇష్యూస్ వచ్చినాయి. వర్గాల మధ్య కావచ్చు, మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, అట్లా జరుగుతాయి. అట్లా నడుస్తుంది ఏమన్నా? లేదు. 2 రోజులు జరిగిందా, తర్వాత పోలీసు వాళ్ళు కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత కేసులు కట్టినారు, జైలుకి పంపించినారు. ఇప్పటికీ కోర్టులకు తిరుగుతున్నారు. నష్టపోయింది ఎవరు? అర్థమైందే? లాస్ట్ తప్పు తెలుసుకున్నారు. అప్పుడు ఇంత జరిగినాక తప్పు తెలుసుకోవడం కంటే ముందే అట్లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద మనుషులుగా మీరు ఆ గ్రూప్ వాళ్ళ పిల్లల యూత్ కి చెప్పండి. వాళ్ళు ఆవేశపడి మీరు ఆవేశపడితే నష్టం జరిగిపోతుంది. జరిగినాక మళ్ళీ అయితే వెనక్కి తెచ్చుకోలేము. ఇంక్లూడింగ్ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసిన ఏది ఇట్లాంటి వైలెన్స్ సంబంధం ఏది చేసినా కానీ అది కూడా చట్టరీత్యా నేరమే. కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఊరికే అన్నెసరిగా వాడెవరో చెప్పినారు, అదేదో మనకు వచ్చింది మనం ఫార్వర్డ్ చేసినాం, అది కాదు, అది కరెక్ట్ కాదు. అర్థమైంది? నిజాలు తెలుసుకోకుండా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఏది ఫార్వర్డ్ చేయకూడదు. ఇంక్లూడింగ్ చేసిన వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఇట్లాంటి ఫార్వర్డ్ చేసిన వాళ్ళను మాకు తెలియదులే పోలీసు వాళ్ళు అనుకోవద్దండి. మీ పర్సనల్ సెల్లో మీ పర్సనల్ గ్రూప్ పెట్టుకునే ఫొటోస్ కూడా, వీడియోలు కూడా మాకు దీనిపైన మానిటరింగ్ ఉంటుంది. అర్థమైందా? హెడ్ క్వార్టర్ లో దీనికి అదే పనిగా టీమ్ ఒకటి ఉండి మీ పర్సనల్ సెల్, మీ పర్సనల్ గ్రూప్స్ పంపించుకునే మెసేజ్ మీద కూడా వాచ్ ఉంటుంది. వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఖచ్చితంగా కేసు కట్టాల్సి వస్తుంది. ఆ విధంగా నేను కట్టాను కూడా ఇంతకుముందు ఇమీనూరులో. అది మనకు సంబంధమే కాదు, ఎక్కడో జరిగింది ఇట్లాంటిదే సేమ్ నేను చెప్పిన టెక్నాలజీ వాడి ఆ వీడియో. కాబట్టి అది నిజమని నమ్మద్దండి, సంయమనం పాటించండి. మీరు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాం. సెకండ్ థింగ్, ఇంతవరకు లేవు, కొన్ని ప్రొవోక్ చేస్తా అంటారు కొంతమంది. ఇప్పుడు ఆడ సౌండ్ పెట్టకూడదు అన్నామంటే పెట్టకూడదు అంతే, కానీ మామూలుగా పెట్టరు. ఏదన్నా ఇప్పుడు గ్రూప్ ఉంది కదా, అప్పుడు కొంచెం తాగి ఉండేది రెచ్చిపోయి వాళ్ళు చేయకూడదు అంటే కానీ చేస్తారు, చేయకూడదన్నా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు పెద్ద మనుషులు కంట్రోల్ చేయాల్సిందే. అర్థమైందే? వాళ్ళు పర్సనల్ గా ఏదైనా కావాలి, అట్లా ఏదైనా డాన్స్ చేయాలా, పాటలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి స్పెషల్ గా పర్మిషన్ ఇస్తాం, చేయమనండి. అంతేగాని ఊరికి రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించదండి. ఇంతకుముందు జరిగినప్పుడు కేసులు కట్టి నెలల బడి జైల్లో ఉన్నారు వాళ్ళు. దాంట్లో తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు తప్పు దాన్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇరుక్కునేది మాత్రం కొంతమంది అమ్మాయికి ఇరుక్కుంటారు. ఆ ట్రాప్ లో పడద్దండి. చాలా మంది ఏంటంటే ఏదో జరుగుతుందంటే చూసేకొస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అందరికీ కూడా మీరు చెప్పండి. అదేదన్నా ఇష్యూ ఉంటే ఇద్దరి మధ్య ఉంటుంది, అది ఆ ఇద్దరిని ఇష్యూ ఉంటే మా నోటీస్ తీసుకురండి, ఏదంటే పోలీస్ స్టేషన్ పాండి అని చెప్పి పిలుచుకొని రండి. అంతేగాని మీరు మాట్లాడి మీరు దాన్ని పెద్దగా చేసి, నాట్ ఓన్లీ ఇప్పుడు జరిగే ఇష్యూ పండగలకే కాదు నేను చెప్తున్నది, జనరల్ గా కూడా ఏమన్నా ఉంది మా పోలీస్ నోటీస్ తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాం స్ట్రైట్ అవే. ఇంకా వేరేది వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం సార్, ఏంది ఇది అని అడుగుదామని పోయినాము,
ఇది కరెక్ట్ కాదు. మీరు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్ రాండి, మేము యాక్షన్ తీసుకుంటాం, మేము పిలిపిస్తాం, మేము కేసు కట్టి అవసరమైతే జైలు కూడా పంపిస్తాం.